గెరైస్ హైవేపై ట్రక్కు కారును బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో 38 మంది మృతి చెందారు, 13 మందికి గాయాలయ్యాయి. టైర్ ఊడిపోవడంతో ట్రక్కు అదుపు తప్పి బస్సు ఢీకొట్టింది. ఇక ట్రక్కును ఢీకొట్టిన తర్వాత గ్రనైట్ రాయిని ఢీకొట్టినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. బ్రెజిల్లో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 38 మందికి పైగా చనిపోయారు. ఇంకా పదుల సంఖ్యలో గాయాల పాలైన ఘటన కలకలం రేపింది. బ్రెజిల్లో ఓ బస్సు టైర్ ఊడిపోవడంతో ఏకంగా ట్రక్కును కారును ఢీకొట్టింది. అటు తర్వాత మరొక బండరాయిని ఢీకొట్టడంతో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. మినాస్ గెరైస్ స్టేట్లో హైవేపై వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొట్టిన తొలుత ఈ ఘటనలో 38 మంది మృతి చెందగా పలువురు తీవ్ర గాయాలయ్యాయి. టయోఫిలో ఒటోని సమీపంలోని ఫెర్నావో డయాస్ హైవేపై ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. డిసెంబర్ 21 తెల్లవారుజామున 4 గంటలకు 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు టైర్ ఊడిపోవడంతో అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టింది. మరో వాహనం కూడా బస్సును ఢీకొట్టింది. అయితే అందులో ఉన్నవారు ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు అంటున్నారు.